రాత్రి పాస్టర్గా చదివించిన వాక్యం చదవండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. పాస్టర్ గారు ఇప్పుడే వచ్చారు, 2 నిమిషాలు ఆయనకి విశ్రాంతినిచ్చాక వాక్యంలోకి వెళ్తారు. మార్తా మార్తా, అవసరమైనది ఒక్కటే అన్న దగ్గర ఒక అంకేసి 2వ అంకె దానికి భావం, దాని తాత్పర్యం కింద రాశారు. చదవండి. అవసరమైనవి కొన్నియే. దేవునికి స్తోత్రం. ఎన్నట్టండి? అవసరమైనవి కొన్నే. ఇప్పుడు ఒక ముద్దు పెట్టమ్మా, పొలం వెళ్ళిపోతాను తినేసి అంటాడు. ముద్ద అన్నం పెట్టు అని అంటే అర్థం ఏంటి? ఒక ముద్ద కలిపి చేతిలో పెట్టి ఒక మెద్దగా అడిగింది, అక్కడ 2 మెతుకులు అన్నం పెట్టు, 2 మెతుకులు పెట్టండి అమ్మా. ఏదో నిన్న లంకనాలండి 4 మెతుకులు కాస్తంత ఇంగిలి పడ్డానండి అంటాడు. 4 అంటే 1 2 3 4 మెతుకులనే. అది కాదు, దాని భావం అది కాదు. అవసరమైనది ఒక్కటే అన్న మాట దగ్గర అర్థం ఏమిటయ్యా అంటే కొన్ని అని దాని అర్థం. అది ఒకటి, దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు మనం వినటం, మన మనసులోని మాటలు ఆయనకి చెప్పటం. అది అందుకే దేవుడు మనలను పిలిచాడు. మార్కు సువార్త చదవండి ఒకసారి, 3:35. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. వారు తనతో కూడా ఉండునట్లును చాలరా తల్లి. ఇప్పుడు దెయ్యాలు ఎలగొట్టడం, సువార్త ప్రకటించడం ఇవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ ఏం రాయబడింది అక్కడంటే ముందు మనము ఆయనతో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఇప్పుడు బట్టలు ఉతకాలి. మా ఆశీర్వాద కుమారి అనుష, ఉతుకుతావు అనుష? బట్టలు ఉతకాలి, అన్నం వండి పెట్టాలి, ఆయనకి ఏదో ఆయన పనులు చేసి పెట్టాలి. అవి తర్వాత విషయం. ముందు ఆవిడేం చేయాలంటే తన భర్తతో కాసేపు గడపాలి. అందుకు ఆయన వివాహం చేసుకున్నాడు. నాకు వంటకి, నాకు బట్టలు ఉతుకుటకు వివాహం చేసుకోవాలా, ఆయన భార్య ఆయనతో ఉండాలి అని ఆయన ఆశపడ్డాడు. అంతేనా ఆశీర్వాదం? అయ్యని ఆవిడ ఉన్నా నా దగ్గర లేకపోయినా పర్లేదండి, ఏళ్ళగో మొత్తం అన్నం పెట్టి నా బట్టలు దద్దేశాలండి అనుకుంటా చేసుకున్నావా? దేవుడు కూడా దెయ్యాలు ఎలగొట్టడం, సువార్త ప్రకటించడం, ఇంకా పనులు చేయటం, ఈ పనులు చేయటం, స్వస్థపరచడం పక్కన పెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తుంది, కోరుకుంటుంది ఏంటంటే మీరు నాతో పాటు ఉండాలి. ఆమేన్. అది లేకుండా మీరు నాకు భోజనాలు పెట్టినా, నా సేవకులకి నా కానుకలు ఇచ్చినా, నా కోసం ఏవో రెక్కలు ముక్కలు చేసుకుని, లేకపోతే చెమట ఓడ్చి రక్తం ఓడ్చి ఏం చేసినా కానీ దానివలన దేవుడు ఆనందం. మనము ఆయనతో కూడా ఉండాలి. ఇది అవసరం. దేవునికి స్తోత్రం. నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డానో అన్నాడు ఏలియా అంటే అక్కడ రాయబడిన మాట అమాద్ అంటే పాదపీఠం. దేవుని పాదపీఠముగా ఏలియా మారిపోయాడు. దేవుని పాదపీఠం. మనం కూడా అడగాలి, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. అంటే ఆ పాదపీఠం అంటే ఇంకా శాశ్వతంగా అక్కడే ఉంటుంది అనమాట. పాదపీఠం ఆయన పాదాల దగ్గర మనం ఉండిపోవాలి. ఏలియాని వెళ్ళమంటే ఏలియా ఆహాబ్ దగ్గరికి వెళ్తాడు, ఏలియాని వెళ్ళమంటే అంతఃపురానికి వెళ్ళాడు, కానీ మళ్ళీ వచ్చి అక్కడ ఉండిపోయాడు. అది పాదపీఠంగా. దేవునితో మనం ఎడతెగక సహవాసం. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం? రోగం వస్తేనే వెళ్తాం. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్తాం? గొడవలు అయితేనే వెళ్తాం. ఏమండి? అలాగే దేవుని దగ్గర కూడా కష్టం వస్తేనే రాకూడదు. అది కాదు, అలాంటి అనుభవం కాకూడదు. మనము దేవునితో ఎల్లవేళలా దావీదు అంటాడు, ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలం దేవుణ్ణి ధ్యానించుచు మొరపెట్టుకొనుచున్నాను. ఆ అనుభవం మన అనుభవం కావాలి. అది అవసరం. దేవునికి స్తోత్రం. మనం బతకటానికి ఏం అవసరం? కూడు గుడ్డ నీడా 3 మనిషికి కావాలి అనండి. నేను అట్టగానా? కూడు గుడ్డ నీడా
మనిషికి కావాలి. అక్కరలివి మూడే అయినా, అక్కరలివి అవసరాలు ఇవే, ఈ మూడు: కూడు, గుడ్డ, అది. అందుకనే ప్రభుత్వం వారు ఇందిరమ్మ ఇల్లు, కోట బియ్యం, తినటానికి నీడ, ఈ కావలసిన ఈ మూడు వారు ఏం చేస్తారంటే మేనిఫెస్టోలో పెట్టేస్తారు. మీకు వాటి కొరత లేకుండా, కొదువు లేకుండా చూసుకుంటాం. పేద ప్రజలకి తినటానికి, ఉండటానికి ఇల్లు ఇస్తాం, తినటానికి కోట బియ్యం ఇస్తాం. ఏదో కూడు, గూడు, గుడ్డ. ఇదివరకు జనతా అవసరాలు కూడా ఇచ్చేవాళ్ళు. అయితే అవసరమైనవి ఏంటంటే, ఒకటి దేవుని పాదాల దగ్గర మనం ఉండటం. రెండోది ఏంటయ్యా అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు రాసిన 1 పత్రిక 1:6. దేని బట్టమ్మా? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు చాలరా తల్లి. నానా విధములైన శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఒడిదుడుకులు, ఈ యొక్క శ్రమలు, దేవుని పిల్లలారా, అనారోగ్యాలు, బలహీనతలు, ఇవన్నీ కూడా నానా విధములైనటువంటి శోధనలు. ఈ ఏంటంటే మనకి అవసరము. ఏంటది? అవసరమైన కొన్నే, 100 లేవు అమ్మా, చాలా కొన్ని. ఒకటంటే అర్థం అది. శ్రమలు మనకు అవసరం. దావీదు అంటాడు, శ్రమ కలగకపోతే నేనేం చేశానయ్యా అంటే, త్రోవను విడిచి తిరిగాను, నీ కట్టడలు నేను గైకొనలేదు. ఇష్టానుసారంగా నాకు నచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా, నా పుర్రెకు పుట్టినట్లుగా ప్రవర్తిస్తూ వచ్చాను. ఎప్పుడు శ్రమ లేదు. ఎక్కడ చూసినా పట్టిందల్లా బంగారంగా ఉందయ్యే, అడుగు పెట్టిన చెట్లలో నేతిలో పడ్డట్టు ఉందయ్యే. ఆర్థిక సమస్యలు లేవు, కుటుంబ సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అన్ని పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం దారి తప్పే వయసు సమయం ఇది. ఇప్పుడు వాన పడింది అనుకోండి, కాలు జారే పరిస్థితి అదే. ఎండాకాలం పడ్డాడంటే లేదు, వర్షం వచ్చింది, నాని ఉంది, జాగ్రత్తగా వస్తున్న కాలు జారే అవకాశం ఉంటుంది. అంటే సమృద్ధిలో ఒక విశ్వాసం ఉన్నాడు. ఏ కొరత లేకుండా, ఏ కొదువు లేకుండా, ఆరోగ్యంగా ఉన్నాడు. కుటుంబ సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు, ఏ సమస్యలు లేని సమయంలో ఇప్పుడు నువ్వు తొట్టిల్లే ప్రమాదకరమైన పరిస్థితులు అవే. దావీదంతటి వాడు కూడా అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను నీ కట్టలు విడిచిపెట్టి తిరిగానయ్యా, నేను దారి తప్పిపోయానయ్యా. దారి తప్పిపోతేనే మార్గమెరుగక, పడిన స్థితి నుండి లేవలేకుంటిని. దారి తప్పిపోయానయ్యా, మార్గాన్ని విడిచిపెట్టేశానయ్యా. నీతి మార్గం, జీవ మార్గం, సరి అయినటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టి నా ఇష్టానుసార మార్గాలకు వెళ్ళిపోయానయ్యా. దారి తప్పిపోయాను. ఎందుకంటే నా పరిస్థితులు బాగున్నప్పుడు. శ్రమ కలిగిన పిమ్మట నీ కట్టడలు నేను గైకొనుచున్నాను. అంటే ఒక విశ్వాసికి శ్రమలు అనేవి అవసరం. ఆమేన్. మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు కూల్ డ్రింక్ ఉందనుకోండి, ఉంటే తాగుతాం, లేకపోతే లేదు, అంత అవసరం కాదు. మంచిళ్ళు అవసరం. బిర్యానీ ఉందనుకోండి, ఉంటే తింటాం, తప్పేం కాదు, కానీ అన్నం అవసరం. సఫారీ షూటు ఎంత అయింది? ఆశీర్వాద్ షూటు ఎంత? షూటు వేసుకోవచ్చు, తప్పేం కాదు, వేసుకోవచ్చు. సఫారీ వేసుకోవచ్చు, సఫారీ వేసుకొని సఫర్ అవ్వచ్చు. కానీ వస్త్రాలు అవసరం. సిగ్గు కప్పుకోవడానికి, ఒళ్ళు దాచుకోవడానికి వస్త్రాలు అవసరం. అవి పెద్ద పాపమేం కాదనుకోండి, కానీ ఇది అవసరం. అలాగే బైబిల్ కూడా చెప్తుంది, మీకు అవసరం, శ్రమలు మీకు అవసరం. నాకు వద్దండి, శ్రమలు వద్దండి అంటే ఇది ఎట్లా ఉండదంటే, నాకు పరీక్షలు వద్దండి, నేను చదువుకుంటాను కానీ బడికి వెళ్తాను కానీ కాదు, పరీక్షలు మాత్రం వెళ్ళాలని అట్లా ఉంటుందండి. నాకు శ్రమలు వద్దండి కూడా అట్లాగే ఉంటుంది. నీకు నెక్స్ట్ ప్రమోషన్ ఎలా ఉంటుంది? బైబిల్ చెబుతుంది, శ్రమలు మీకు కలగకపోతే మీరు ఆశ్చర్యపడండి, కానీ శ్రమలు కలుగుతుంటే మీరు ఆశ్చర్యపడకుడి అన్నాడు పేతురు గారు. ఇదేంటి, నాకు భక్తిగా ఉంటే, నీతిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, ఓర్పుతో సహనంతో ఉంటే నాకు వచ్చిన శ్రమలు ఏంటి అనుకుంటాం మనం.
దేవుని పిల్లలారా, శ్రమలేమీ రాకపోతే మీరు ఆశ్చర్యపడండి. నేను దేవుని చిత్తంలో ఉన్నానా? నేను నిజంగా రక్షింపబడిన వ్యక్తినేనా? నేను పరలోకానికి ప్రయాణం అవుతున్నానా? నాకే శ్రమ రావట్లేదేంటి? నాకే కష్టం రావట్లేదేంటి? నాకే బాధ కలగట్లేదేంటి? నాకే నొప్పి తొందర కలగట్లేదేంటి అని మీరు ఆశ్చర్యపడాలి. క్రీస్తు యేసునందు సద్భక్తి చెయ్య ప్రతి ఒక్కరికి తప్పక హింసలు, శ్రమలు కలిగి తీరాల్సిందే. నొప్పులు పడకుండా బిడ్డను కందువా, శ్రమలే లేకుండా దీవెనే కలుగునా. స్వాగత గీతిక స్వామి యేసునకు. నేనంటాను, నొప్పులు పడకుండా బిడ్డలను కూడా కన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మా సీను వాళ్ళ అక్క ఉంది కల్పన, ఆవిడ నొప్పులు రావు. ఆ టైం చూసుకుని, ఆ స్కానింగ్ చేసుకుని ఆ డాక్టర్ అమ్మే ఆపరేషన్ చేసి తీసేద్దాం. మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండేది, సూర్యబాబు భార్య. 11 నెలలు వచ్చి నొప్పులు రావు. 10 నెలలు కూడా నిండిపోయి 11 నెలలు వచ్చినా సరే నొప్పులు రావు. ఎప్పటికైనా చూసి ఆడికి ఆ లోపల గోర్లు పెరిగిపోయాయి, పిల్లోడికి అవయవాలు పెరిగిపోయాయి. ఒకవేళ వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళటం కొంచెం నిర్లక్ష్యం చేస్తే నొప్పులు వచ్చినప్పుడు వెళ్దాం అనుకుంటే కనుక. అందుకని నొప్పులు కూడా రాకుండా ఉన్న వ్యక్తులు ఉన్నారు. నొప్పులు పడకుండా కూడా బిడ్డలను కానొచ్చునేమో కానీ, నొప్పులు పడకుండా బిడ్డను కందువా, శ్రమలే లేకుండా దీవెనే కలుగునా. శ్రమలు రాకుండా ఒక విశ్వాసి ఒక మెట్టు కూడా ఎక్కలేడండి. ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. అది కోవిడ్ వచ్చిందని నాకు ఫోన్లు చేసి అందరూ పలకరించి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు. కానీ మాకేం బాధ లేదు. శుభ్రంగా జీడిపప్పు, బాదపప్పు తింటాం. 14 రోజుల పాటు ఫోన్ చేస్తే ఆ కరుణా స్వీట్ షాపు 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదపప్పు పంపించినాన్న. సీనుకు ఫోన్ చేసి 1 కిలో మటన్ పట్టరానన్న అంటే వాళ్ళన్నీ తెచ్చి పెడుతున్నారు. శుభ్రంగా కూర్చుని తింటున్నాం. కోవిడ్ వస్తే చాలా వస్తుందట, గాలి అందట, ఆక్సిజన్ పల్స్ పడిపోద్దట, హాస్పిటల్ తీసుకెళ్తారట, ఒక్కోసారి వెంటిలేటర్ మీద పడతారట, అటో ఇటోనట అని ఏవో చెప్పుకుంటున్నారు. కానీ మాకు ఏమీ లేవు. జస్ట్ ఏదో లైట్గా ఒక 2 రాత్రులు జ్వరం టచ్ చేసి, అలా లైట్ జ్వరమే, అది కూడా వచ్చి వెళ్ళిపోయింది. మిగిలిన 14 రోజులు మాకు ఇంకా ఏ బాధ లేదు, తలనొప్పి లేదు, మోషన్స్ లేవు, లేకపోతే ఇంకే తొందర లేదు. అయితే పాజిటివ్ వచ్చింది. టెస్ట్ చేయించుకున్న మాత్రం పాజిటివ్ వచ్చింది. శుభ్రంగా కూర్చొని మా పాస్టర్ గారు నేను బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఆ పప్పులు ఈ పప్పులు తింటాం. వాళ్ళు వెళ్ళిపోను చేయటం. మాకేం బాధ లేదు. అసలు మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు టెస్ట్ తప్ప ఏంటి? కోవిడ్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది, మనకి ఏమీ ఇబ్బంది లేదేంటి? అసలు మిగిలిన రోజు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాం మనం, కోవిడ్ రానప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాం అని మాకు ఆశ్చర్యం. ఇప్పుడు మనం కూడా అసలు నేను దేవుని మార్గంలో ఉన్నానా ఏంటి? దేవుని బిడ్డనైనా, తిరిగి జన్మించిన వ్యక్తినైనా, పరలోకానికి ప్రయాణం అవుతున్నానా? ఇది ఇరుకు మార్గం అని దేవుడు చెప్పాడు కదా. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూలమైన పరిస్థితులు, ఒడిదుడుకులు ఎన్నెన్నో అనుభవిస్తూ ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలని, నాకు ఏ నొప్పి లేదేంటి, ఏ తొందర లేదేంటి అని అందుకు నువ్వు ఆశ్చర్యపడాలి. మాకున్న పరిస్థితిని బట్టి అసలు మా కోవిడ్ వచ్చిందంటావా, లేకపోతే ఏమైనా పొరపాటున రిపోర్ట్ వచ్చిందంటావా అని మేము అనుకున్నాం. అలాగే దేవుని పిల్లరా, అలా మనం ఈ మార్గంలో ఉన్నామా, ఇరుకు మార్గంలో ఉన్నామా అని శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడాలి. కానీ శ్రమలు వస్తే ఎందుకు ఆశ్చర్యపడతారు? మీరు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మీరు దేవుని మార్గంలోనే ఉన్నారు అనడానికి రుజువులు, ఆనవాలులు, గుర్తులు. ఆమేన్, హల్లెలూయా. అది ఇప్పుడు చక్కగా ఉంది. అనుష అత్తగారింటికి వెళ్తుంది, రేపు 1 నెల రోజులకి వాంతులు చేసుకుందనుకో, వాళ్ళ అమ్మకి కంగారు పడక్కల్లా. అదేంటి పిల్ల చక్కగా వెళ్ళినప్పుడు వాంతులు చేసుకుంటుంది ఏంటి అని వాళ్ళ అమ్మాయి కంగారు పడదు. ఇట్స్ ఏ కామన్ థింగ్, న్యాచురల్, సహజసిద్ధంగా జరగాలి. పెళ్ళైన తర్వాత అలా జరిగితేనే ఆనందం. ఏమా వాంతులు అవ్వట్లేదా? నీకేం మామిడికాయల పనులు తినాలనిపించట్లేదా? పడుకోని వాళ్ళని మగతగా మత్తుగా అనిపించట్లేదా? అనిపించకపోతే బాధపడతారు వాళ్ళు. అర్థమవుతుంది ఆశీర్వాదం? ఏమీ లేదండి, 6 నెలలైంది, సంవత్సరం అయింది, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత 6 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, మాకేం ఇబ్బంది లేవు, మాకేం తిప్పలు లేవు, మాకేం కష్టాలు లేవండి అంటే మనం బాధపడాలి. ఇదేంటి వీళ్ళు విశ్వాసంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏంది, ఎలాంటి ఒడిదుడుకులు ఫేస్ చేయట్లేదేంటి, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వెళ్తలేదేంటి, అసలు వీళ్ళు సరైనటువంటి ఆత్మీయ మార్గంలో ఉన్నారా? అప్పుడు మనం ఆశ్చర్యపడాలి. నానా విధములైన శోధనలు అవసరం. ఆమేన్. ఇంకోటి చూడండి, హెబ్రీ పత్రిక
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీకు ఓరిమి అవసరం. ఓరిమి అనేది ఏంటంటే అవసరం. అమ్మా, ఓర్పు కావాలి. ఓర్చుకుంటేనంట కోడిగుడ్డుని ఎంత 2 రోజులు ఒక రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఆగిలేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాయి అనుకోండి, గతంలో ఆగిలేసేవాళ్ళు, కొంచెం సగం వండి పెట్టేవాళ్ళు అనమాట. మరుసటి రోజుకి 2 రోజులు సరిపడా కూర అవుద్ది, 2.5 కిలోలు 3 కిలోల పుంజు అవుద్ది. అదే టప్పుకుని అయిపోద్ది. బైబిల్ చెప్తుంది ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను ఆపగలుగుతుంది. చూసారా? కొంచెం ఓర్చుకోగలిగితే అమ్మా, ఫినెహాస్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఓర్పు అవసరం, సహనం అవసరం, తొందరపడబాకండి, నేను వెళ్ళి కనుక్కొస్తాను అని ఆ యోర్దాను నది దాటి యువతలకు వచ్చి ఆ 2.5 గోత్రాల వారిని, ఏంటి మీరు చేస్తున్న పని, మనం దేవుని ఆత్మ స్వరూపైన దేవుని ఆరాధిస్తున్నాం, మీరు బొమ్మలు విగ్రహాలు బలిపీఠాలు గట్టి ఏవో చేస్తున్నారట, మాకు వినబడింది, ఏం చేస్తున్నారని కనుక్కున్నారు. తీరా అలా ఏం చేస్తున్నారయ్య అంటే, ఒరే మనకు తెలుసు నిజదేవుడు సృష్టికర్త యెహోవా దేవుడు, మన తర్వాత పిల్లలు మన మనవాళ్ళు మన మునవనలు వచ్చేసరికి ఈ దేవుడిని మర్చిపోతారేమో, విడిచిపెట్టేస్తారేమో అని భయవేసి ఈ దేవుని విడిచిపెట్టకూడదని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే యెహోవా నామం పేరుడు బలిపీఠం కడుతున్నారు. అది వీళ్ళు తెలియక ఏమన్నారంటే, ఏదో మన దేవుడికి వ్యతిరేకంగా ఒక విగ్రహారాధన గుడి కట్టేస్తున్నారు వీళ్ళు, కాబట్టి ఎవరైనా విగ్రహం చేస్తే మోస ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి, దేవుడికి వ్యతిరేక పనులు చేస్తారా, ఎంత మేలు చేస్తే, ఐగుప్తు నుంచి విడిపిస్తే, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి 10 తెగులు రప్పించి దేవుడు మనల్ని ఈ విధమైనటువంటి ఆ మేలుతో మనల్ని నింపి నడిపిస్తే, మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి ఆకాశం మన్నాను కురిపించి ఎంత మేలు చేస్తే ఆయనకి వ్యతిరేకంగా మీరు విగ్రహారం చేస్తారా అని చెప్పేసి వీళ్ళు కోపం వచ్చి వాళ్ళు చంపేద్దాం ఉన్నారు. తొందరపడబాకండి, కొంచెం ఓర్చుకోండి, అసలు ఏం జరిగిందో వినండి, వాళ్ళు చెప్పేది కూడా విందాం అనుకున్నాడు. కాబట్టే ఆ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాన్ని ఆపి 2.5 గోత్రాల వారు, ఇశ్రాయేల్ ప్రజలలో 2.5 గోత్రాల వారు నాశనం కాకుండా ఆ ఓర్పు ఆపగలిగింది. దేవునికి స్తోత్రం. చూసారా, మన జీవితంలో అనేక శ్రమలు, విడాకుల దాకా వెళ్ళిపోతారు, కొంచెం ఓర్చుకోవాలి. ఏంటి అనుష పొద్దున్న అన్నావు, ఎప్పుడో పొద్దున్న అందు గబా అన్న మాటని ఓర్చుకొని సాయంకాలం అనాలి. అలా అనొచ్చు అనుష. నువ్వు తొందరపడ్డావు, పొద్దున్నే కూడా తొందరపడితే పరిస్థితి ఏమైపోయి ఉండేది, నువ్వు గంగులు చెరువు వెళ్ళిపోయేదాను. ఓర్చుకోవాలి. మిక్కిలి బలహీనమైన ఘట్టమని ఎరిగి ఆమె తొందరపడితే నువ్వేం చేయాలి, ఓర్చుకోవాలి. భార్య తొందరపడితే భర్త, భర్త తొందరపడితే భార్య ఓర్చుకోవాలి. ఆయన ఏదో అన్నాడు, ఆవిడేదో అంది, నా ఉసురు నీ తగలా అని. పెద్ద ఆయన పట్టుకొని నా ఉసురు నీకు బడా, నువ్వు ఆగరు కలిసి ఇట్లా చేస్తారా, నన్ను చివరికి ఈ తిరిగి తీసుకొస్తారా నన్ను నా కుమారుడిని, ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా ఎడాపేడ చెడామేడ ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడేసింది. అబ్రహాము ఓర్చుకోవాలా? ఓర్చుకున్నాడు. కాబట్టి మన ఆశీర్వాద కొరకు ప్రార్థన చేయమన్నారు పాస్టర్ గారు, బర్నబాసాయి గారు. ఆయా అబ్రహాము శారావలే ఈ దంపతులు కూడా వాళ్ళలాగా వాళ్ళు ఓర్చుకున్నారు కాబట్టి, ఓర్చుకోకుండా ఎడాపేడ అయిపోతే అయ్యా వాళ్ళలాగా అన్నారే. ఆదర్శప్రాయమైన దంపతులుగా తరతరాలకు ఒక దీవెనగా ఎందుకున్నట్టు ఓర్చుకున్నారండి. కుటుంబాల్లో ఏం అవసరం చెప్పండి, ఈ విశ్వాస జీవితంలో ఓర్పు అవసరం. యేసేపు ఎంతో ఓర్చుకున్నాడు, ఎన్ని మాటలన్నా దానియేలు ఓర్చుకున్నాడు. అందుకే వారు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి జయ జీవితపు దిశగా వారు పయనించగలిగారు. ఓర్మి అనేది అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భౌతికంగా కూడు గొడ్డ నీడ అవసరం. ఆత్మీయంగా మొదటిది దేవుని పాదాల దగ్గర గడిపే ఆ అనుభవం, ప్రార్థన. రెండవదిగా శ్రమలు. మూడవదిగా ఓర్పు అవసరం. కూడు గుడ్డ నీడ ఈ 3 అవసరం భౌతికమైనటువంటి దేహానికి. మరి ఆత్మీయతకు ప్రార్థన, శ్రమలు, ఓర్పు ఈ 3 అవసరం. అవసరమైనవి కొన్నియే.